కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతుల కష్టం వృధా కాదని ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మార్కెట్ యార్డ్లో ఏపీ మార్కెట్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, టీడీపీ బద్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజాలు శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు 5,875 రూపాయలు ప్రకటించిందన్నారు. రైతులు ఖాతాల్లో 15 రోజులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, ప్రజలు అందరి కష్ట నష్టాలను తెలుసుకుంటూ వారి అభ్యున్నతికి దోహదపడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మరియు టీడీపీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా ఏదైతే రబీ సీజన్లో పండిన శనగ పంట కానీ, అదేవిధంగా కందులు, మినుములు, పెసలు అన్ని పంటలకు ఈరోజు మద్దతు ధర ఇస్తూ ఏపీ మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు గౌరవ బద్వేల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు శ్రీ రితేష్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా రంతు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి సుప్రజ గారు, అదేవిధంగా అందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు దళారీ వ్యవస్థ మాఫియాలాగా రాజ్యం వెళ్తున్న సందర్భంలో అందరూ కుమ్మక్కై ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేని సందర్భంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు కనీస మద్దతు ధర ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు ఏదైతే దళారులను ఆశ్రయించకుండా నేరుగా వారు పండించిన పంటను ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి కనీస మద్దతు ధర శనగలకు 5,875 రూపాయలు, కందులకు 8,000, మినుములకు 7,800, ఈ విధంగా పెసర్లకు ఈ రేట్లు కనీస మద్దతు ధరతో ఈరోజు ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుంది. మీ డబ్బులు ఏదైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఒక 2 నుంచి వారం రోజుల్లో వారి అకౌంట్లోకి డైరెక్ట్గా నాఫెడ్ ఈరోజు వారి నిధులు వారి అకౌంట్కు నేరుగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, జిల్లాలో దాదాపు 20 కేంద్రాలు, ఇటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు జరుగుతుంది. కాబట్టి రైతులు ఎటువంటి అనుమానాలు లేకుండా నేరుగా దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఈ కొనుగోలు కేంద్రం దగ్గరికి వస్తే ఖచ్చితంగా వారి పంటను తీసుకొని వారికి రావాల్సిన నిధులను కూడా వారి అకౌంట్లోకి కేవలం వారం రోజుల లోపల వారి అకౌంట్లోకి చేరుతుంది. దాదాపు శనగ పంటకు సంబంధించి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకముందు దళారులంతా ఏకమై సిండికేట్గా తయారై 4,800కు రైతులతో దోచుకున్న పరిస్థితి. ఈరోజు దాదాపు 1,000 రూపాయల తేడాతో ఈ కొనుగోలు చేయడం జరుగుతుంది. దాదాపు జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఈ శనగ పంట వేయడం జరిగింది రైతులు. దాదాపు ఈ సంవత్సరం మంచి దిగుబడి కూడా రావడం జరిగింది. కాబట్టి దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఈ కనీస మద్దతు ధరతో అందరూ కూడా అమ్మాలని చెప్పి ఇక్కడ సేకరించే ఏపీ మార్కెట్ ద్వారా సేకరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇక్కడ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి వారి పంటను అమ్ముకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ధన్యవాదాలు. వచ్చేసినటువంటి గౌరవనీయులు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ శ్రీ వంగల శశిభూషణ్ రెడ్డి సార్ గారికి, రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ రంతు గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీంద్రన్న గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి కూటమి నాయకులకి, ప్రజలకి అందరికీ నమస్కారములు. రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసము కూటమి ప్రభుత్వము రైతులు పండించిన పంటకి కనీస మద్దతు అనేది కల్పించింది. ఇప్పుడు శనిగలు వచ్చేసి 5,875 రూపాయలకు ప్రభుత్వము
తీసుకునే మద్దతు ధర ప్రకటించింది. శనగలే కాకుండా కందులు, మినుములు, పెసలు వంటివి కూడా కనీస మద్దతు ధర కల్పించింది. అవి ఈ శనగల కేంద్రం ద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన వారం లోపు రైతుల అకౌంట్లలోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు దళారీ వ్యవస్థ అనేది దళారులను నమ్మి మోసపోకూడదు. రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ తరపున కూడా మేము ప్రతి ఒక్క సీజన్లో కనీస మద్దతు ధరని ధరల పట్టిక అనేది ప్రతి రైతు సేవా కేంద్రాలలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో కూడా రైతు బజార్ ఉంది. దాన్ని రైతులు, ప్రజలు, వినియోగదారులు అందరూ ఉపయోగించుకోవాలి. మార్కెట్ యార్డ్ను రైతులందరూ సందర్శించండి. మేము రైతులకు, ప్రజలకు అందరికీ మంచి చేసే విధంగా మేము ఎల్లప్పుడూ ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. రైతన్నలకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి సందర్భంగా మనం అందరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతన్నలందరూ ఎక్కడైనా ఇబ్బంది పడకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక మన తాలూకాలో మనం చూస్తే ఎప్పుడూ లేని విధానంగా, ఇందాక అన్న కూడా కారులో వచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు, ఈ జిల్లాలో ఎక్కడైనా రైతు బజార్ అనేది ఒక విధంగా బాగా ఒకటే దిశలో ఇక్కడ నడుస్తుందంటే ఈరోజు ఈ రైతు కమిటీకి మనం ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్సు, చైర్మన్లు వీళ్ళందరి కష్టంతో పాటు అది ఓపెన్ చేసి ఈరోజు రైతన్నలకి ఇది చేర్చినాం. అదే మంచి శుభ సందర్భం ఏంటంటే, నాకు ఒకరోజు మన శశిభూషణ్ అన్న ఒక మాట అడిగాడు, శనగలు ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది జరుగుతుందా రైతులకంటే, అన్న నువ్వు మార్కెట్ డైరెక్టర్వి, మాకు ఏదైనా ఈ ప్రాంతానికి కానీ ఎప్పుడైనా రైతులకు ఉపయోగపడేటట్టు అంటే తక్షణమే ఈరోజు ఆయన ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటూ ఏర్పాటు చేసినారు. నాకు ఫోన్ చేసి, అన్న ఇది తీసుకోండి, రైతుకి ఎక్కడైనా ఇబ్బంది జరగకుండా ఎక్కడైనా ఉపయోగపడే విధానం కానీ. అదేవిధంగా ఈరోజు మనం DCMSలో కానీ ఇదన్నీ కానీ ప్రతి మండలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంది. ఈరోజు రైతులకి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, దళారీ వ్యవస్థకి వీళ్ళకి రైతులకి మధ్యలో ఉండకుండా ఒక మంచి వారధిని, ఇవన్నీ తప్పులు జరగకుండా కూటమి ప్రభుత్వం ఇట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అనే విధానంగా అట్లా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకి ఎక్కడ ఇబ్బంది రాకూడదు, వాళ్ళకి పండించిన ధాన్యం కానీ ఏదైనా కానీ మంచి రేట్లో ముందుకు వెళ్ళాలనేదే మన విధానం అనేదానికి ఈరోజు మనం అందరం చూసాం. ఈరోజు శనగలు కానీ మినుములు కానీ వేరే అనేక అంశాలు మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేట్ ఇస్తున్నాం. ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ కూడా అందరికీ ఉపయోగ విధంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా చూస్తే మార్కెట్ యార్డ్ దాఖలాలు లేవు. 2 సైడ్లు మనం మార్కెట్ యార్డ్ పూర్వంలో కట్టడం నిలిచిపోయింది. ఇక్కడ మార్కెట్ యార్డ్లో గతంలో తెచ్చిన కేవలం ఆ వనరులతోనే ఈ రోజు వరకు ఉన్నాం. కానీ ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ ఉంది, దీన్ని రైతన్నలు ఉపయోగపెట్టుకోవచ్చు, 10 మందికి తీసుకొని రావచ్చు అంటే అదే దిశలో ఈరోజు మార్కెట్ కమిటీ కానీ ఇక్కడ ఉన్న కూటమి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ దానికోసం ముందుకు పెడతారు. త్వరలోనే కూడా అచ్చెన్నాయుడు గారికి కోరడం జరిగింది. మేమందరం ఒక దాదాపు 5 నుంచి 7 కోట్లు ఇక్కడ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మన అమౌంటే త్వరలో ఈ బడ్జెట్లో, మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా దాదాపు రైతులకు అనేసి మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక 13,000 కోట్లు మినిమం మనం పెట్టాం. ఈరోజు మనం అన్నదాత సుఖీభావాలో 6,000 కోట్లు ఇచ్చినా కానీ మిగతాదంతా మార్కెట్ యార్డ్లు రైతులకు ఉపయోగ విధంగా ఈరోజు కూటమి సర్కార్ ఇది పెట్టిందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకటే మనందరం చేయాల్సింది, మనం రైతన్నలకు ఎంత చేసినా తక్కువే. ఈరోజు మనం మంచి కాలంలో వానలు పడి ఈరోజు మన నీటులన్నీ మనం నిలుపుకోగలిగినాం. సాగు భూమిలు ఇవన్నీ ఎక్కడా లేనిది మనందరం మీరు చూస్తే బద్వేల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు ప్రాంతం చూస్తే పచ్చదనం ఎక్కడ చూసినా. ఈరోజు చెరువులన్నీ నింపినాం. కూటమి ప్రభుత్వం నీళ్లు ఎక్కడొచ్చినా కానీ ఇక్కడ నింపినాం. మనం రైతన్నలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒకటే సూచనలు కానీ కోరడం ఒకటే, ఎక్కడైనా ఏ ఇబ్బంది జరిగినా ఇక్కడ మా దృష్టికి కానీ ఇక్కడ అధికార యంత్రాంగం దృష్టికి కానీ తీసుకొని రండి. ఆ రోజు యూరియా సమస్య ఉందంటే ఈరోజు అందరి సహకారంతో యూరియా సమస్య కూడా మనం ఎదగగలిగినాం. ఎందుకంటే 29% పెరిగింది. ఈరోజు బద్వేల్ తాలూకాలో ఇంతవరకు రైతులు పండించే పంట కోసం ముందుకు ధాన్యం కానీ వీటిలో వేసింది వరి పంటలు కానీ అనేక పంటలు 29% పెరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. ఈ విధంగా పెరగాల, రైతన్నలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఇక్కడ ఉన్న కూటమి కానీ నాయకత్వం కానీ మనందరం కోరుతున్నాం. అందుకే ఈరోజు వచ్చిన పాత్రికేయ మిత్రులతో పాటు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకటే,
రైతన్నల్ని చైతన్యపరుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండేటివన్నీ మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోతే ఈ ప్రాంతం అభివృద్ధికి కానీ అనేక విషయాల్లో అట్లా సంక్షేమ అభివృద్ధికి కానీ ముందుకెళ్తాదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.